20 సంవత్సరాలుగా విశాఖ నగరంలో ఈ సంక్రాంతి సందర్భంగా ఎగ్జిబిషన్లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అది కూడా ప్రతి సంవత్సరం మనం 13వ తారీఖు ఓపెన్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇది డిసెంబర్లో ఓపెన్ చేసే కోసం చాలా ట్రై చేస్తాం, కానీ ఇప్పుడు కుదరట్లేదు. ఈసారి ఎగ్జిబిషన్లో వినూత్నంగా ఇక్కడ యమలోకాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే యాక్చువల్లీ ఇక్కడ 2 ప్రోగ్రాంలు ఉన్నవి. ఒకటి వచ్చేసి భారతదేశంలోనే మొట్టమొదటిసారి, ఎందుకంటే ఇంతకుముందు ఎవరు కూడా చూసుంటారు, ఎక్కడ కూడా లేదు, 360 డోమ్ అనేసి ఒక ప్రాజెక్ట్ మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అనేది ఒక 4-5 డేస్ డిలే అవుతూ ఉంది. ఎందుకంటే టెక్నికల్ రీజన్ వల్ల కొంచెం లేట్ అవుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హాలిడేస్ ఎవరు కూడా మిస్ కాకూడదు అనేసి మాయాలోకాన్ని మనం అర్జెంటుగా రెడీ చేయడం జరిగింది. దీంట్లో యథావిధిగానే దగ్గర 100కి పైగా స్టాల్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా ఇక్కడ మనం సమకూర్చాము. దీంట్లో డైనో పార్క్ కూడా చిన్నారుల్ని ఆకర్షించడానికి కోసం డైనో పార్క్ కూడా మనం పెట్టడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ రేపు సాయంత్రం నుంచే మన విశాఖ నగర ప్రజలకి ముందుకు రానున్నది. ముందుగా మేము చెప్పాలంటే మాకు ఈ స్థల అవకాశాన్ని ఇచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మాకు సహకరించినటువంటి అందరు ఆఫీసర్స్ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. ఈసారి ఎగ్జిబిషన్ 100 రోజుల పాటు విశాఖ నగరంలో ప్రదర్శించనుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము వచ్చే టైంకి ఈ హాలిడేస్ అనేవి కూడా ముగుస్తూ ఉన్నాయి కాబట్టి దీన్ని టైమింగ్ మేము కొంచెం పెంచుతూ ఉన్నాము. అదేవిధంగా ఇంకా కొన్ని లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా ఇంకొక 3-4 డేస్లో మనకి అందుబాటులోకి రానున్నవి. ఈ ప్రదర్శన ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శింపబడుతుంది. ఇది పూర్తిగా డస్ట్ ఫ్రీ ఎగ్జిబిషన్ ప్రతిసారి లాగానే. అదేవిధంగా ఈ ఎగ్జిబిషన్కి 2 ముఖద్వారాలను ఇవ్వడం జరిగింది. ఒక ముఖద్వారం బీచ్ వైపు నుంచి వచ్చే వారికి ఒక ముఖద్వారం ఇచ్చాము. అదేవిధంగా ఏఈ అవుట్గేట్ ముందల నుంచి వచ్చినటువంటి వారికి కూడా ఒక ముఖద్వారాన్ని మనం ఇవ్వడం జరిగింది. వీరికి కావాల్సినటువంటి పార్కింగ్ సౌకర్యాన్ని మనం కల్పించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో సుమారుగా 500-600 మంది పనిచేసి జీవనోపాధి పొందుతూ ఉంటారు. ఈ అవకాశాలు ప్రతి ఒక్కరికి కల్పిస్తే ఏయూ వారు చాలామంది జీవనోపాధి పొందుతారని మీ ద్వారా మేము తెలియపరుచుకుంటూ ఉన్నాము. ఇది పూర్తిగా ఎగ్జిబిషన్ రేపు మధ్యాహ్నం నుంచే ప్రతి ఒక్కరు అందుబాటులో ఉంది కాబట్టి మీరందరూ కూడా గ్రహించి దీని గురించి తెలియపరుస్తారని మీ ద్వారా మేము తెలియపరుచుకున్నాం. థ్యాంక్ యూ. ఈ విశాఖ నగరంలో ఒక గ్రౌండ్ ఉండేది ఫస్ట్, అది రైల్వే గ్రౌండ్స్. నేను నా సొంత ఖర్చులతోటి ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రౌండ్ను కూడా నా సొంత ఖర్చులతో నేను చేయించడం జరిగింది ఇంతకు ముందులా. ఈరోజు మాకే గ్రౌండ్లు దొరికిన పరిస్థితి. ఎందుకంటే జనాదరణ పెరుగుతూ ఉంది, ఎగ్జిబిషన్స్ పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. అదేవిధంగా కొన్ని ముఖ్యమంది ఉన్నటువంటి పెద్ద వాళ్ళు కూడా ఈ ఎగ్జిబిషన్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి మాలాంటి వాళ్ళకి అవకాశం చాలా తగ్గిపోతూ ఉంది. విశాఖ ఎందుకంటే విశాఖ అనేది మాకు దగ్గర ఒక 1000 మందికి జీవనోపాధి. విశాఖ అంటేనే మాకు ఇష్టం. మేము ఎక్కడ కూడా ఏ ప్రాజెక్ట్ లాంచ్ చేసినా కూడా విశాఖలో లాంచ్ చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు నేను పెట్టబోయే ప్రాజెక్టు కాస్ట్ నియర్ అబౌట్ 7.5 కోట్లు పెట్టి నేను పెడుతూ ఉన్నాను 360 డోమ్ని. ఎందుకంటే అది భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ రాలేదు. ఫస్ట్ టైం. నా బ్యాడ్ లక్ షిప్పింగ్ లేట్ అవ్వడం ఒక 4-5 డేస్ డిలే అయింది. యాక్చువల్లీ ఎగ్జిబిషన్ 29కే ఓపెన్ చేయాల్సి ఉండింది. అనివార్య కారణాల వల్ల ఈ షిప్పింగ్ లేట్ వల్ల ఆ స్ట్రక్చర్ దాన్ని ఎరెక్ట్ చేయడం మాకు తెలియదు. దాన్ని టెక్నీషియన్స్ వచ్చి ఎరెక్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది. ఇవన్నీ అనేక కారణాల వల్ల లేట్ అయిపోయింది. విశాఖ నగరంలో ఏదైనా ప్రాజెక్ట్ మనం లాంచ్ చేస్తే అది 365 డేస్ వేరే ప్రాంతాల్లో విజయవాడ కానివ్వండి, అదేవిధంగా రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు, గుంటూరు ఈ ప్రాంతాలకి ఇక్కడి నుంచే మనం స్టార్ట్ చేస్తుంటాం. అదేవిధంగా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఈ ప్రాజెక్ట్స్ అనేవి మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఇది మాది 16th ప్రాజెక్టు. ఇండియా నేషనల్ వైడ్గా మేము 16 ఎగ్జిబిషన్ ఇక్కడ పెడుతున్నాం. అంటే ఇది 16 ఎగ్జిబిషన్. ఈ సంవత్సరం కంటిన్యూగా 16 ఎగ్జిబిషన్స్ కూడా నడుస్తూ ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఈరోజు చాలామంది చెప్తూ ఉంటారు మేము ఆ పని కల్పిస్తాం ఈ పని కల్పిస్తాం అనేసి. మా దగ్గర మేము కల్పించినంత పని టెంపరీగా ఎవరు కూడా కల్పించలేరు. ఎందుకంటే సుమారుగా మేము 600 మందికి మా ఈ సంస్థ ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది ఆటో కార్మికులు బతుకుతారు దీని మీద. ఎందుకంటే ఎగ్జిబిషన్కి రావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆటోలో వస్తారు, బీచ్ రోడ్కి వచ్చినటువంటి వస్తారు. వినోదంతో పాటు ఇది ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఉంది. మా అలాంటి వాళ్ళకి ఆదరణ అనేది అంతంత మాత్రమే ఉంది, కానీ తప్పదు. ఎందుకంటే మాకు ఈ బిజినెస్ తప్ప వేరే బిజినెస్ తెలియదు. దీనికోసమే విశాఖపట్నం నమ్ముకున్నాం. ఇది ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తామనేది మేము చెప్పలేము. మేబీ ఈ ఇయర్ లాస్ట్ అవ్వచ్చు ఎగ్జిబిషన్స్ అనేవి మేము పెట్టడం అనేది. నెక్స్ట్ ఇయర్ బహుశా ఉంటే ఉండొచ్చు, లేకపోతే చెప్పలేము. థ్యాంక్ యూ. ఇది యాక్చువల్లీ పూర్వం ఈ గ్రౌండ్ రెంట్ 20,000 రూపాయలు ఉండేది. ఇప్పుడు
సుమారుగా 86,000 రూపాయలు పర్ డే మేము కడుతూ ఉన్నాము. ఇది 1 ఇయర్ స్పాన్లో ఇంత రెంట్లు కట్టి ఎగ్జిబిషన్ చేయడం అనేది చాలా కుదరదు. ఎందుకంటే ఇది చాలామంది మెన్ పవర్తో కూడుకున్నటువంటి పని. ఇది ఇక్కడ జనం వస్తే అందరూ సుఖంగా ఉంటారు, జనం రాకపోతే ఒక్క పర్సన్ లాస్ అవుతాడు, అది రాజారెడ్డి లాస్ అవుతాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పే చేయాలా. అదేవిధంగా పవర్ ప్రతిరోజు మేము సుమారుగా 800 లీటర్ల డీజిల్ ఉపయోగిస్తాం. అంటే 80,000 రూపాయలు డీజిల్ ఖర్చులు పెట్టాలి. మేము గ్రౌండ్కి 86,000 రూపాయలు ఇవ్వాలా. టికెట్ ఏ విధంగా పెట్టాలా? టికెట్ నేను సినిమా థియేటర్కి పెట్టినట్టు 400-500 పెడితే ఇక్కడ ఎవరు రారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే వచ్చే సందర్శకులు ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ జరగకూడదు, వారికి టికెట్ అనేది అనుకూలంగా ఉండాలి. ఈ డోమ్ అనేది నేను దీన్ని మన దుబాయ్లో చూశాను. దీని టికెట్ అక్కడ 600 రియాల్స్, అంటే మన అమౌంట్లో మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోవచ్చు. అదేవిధంగా చైనాలో అయితే 2,000. ఇప్పుడు ఇంతవరకు ఎవరు ఇండియాలో పెట్టలేదు కాబట్టి దీని కాస్టింగ్ ఇంకా రాలేదు. కానీ మేము మాత్రం చాలా తక్కువగా చూపించడానికి డిసైడ్ అయ్యాం. ఎందుకంటే నా ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్కువ అనేసి నేను ఆ అమౌంట్ అంతా ప్రజల మీద రుద్దే దానికోసం ఇది సిద్ధంగా లేవు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు చిన్నల నుంచి పెద్దవారి దగ్గర నుంచి డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లేని వరకు చూసేదే వినోదం. ఆ వినోదం పంచేదే ఎగ్జిబిషన్స్. పూర్వం ఈ టీవీలు ఇవన్నీ రాకముందు ఓన్లీ వినోదం అంటే ఎగ్జిబిషన్స్, సర్కస్ ఉండేవి. ఇప్పుడు సర్కస్ ఎక్కడుంది, ఎగ్జిబిషన్ ఎక్కడుంది, అన్నీ కరుమరుగయ్యే పరిస్థితి. ఎందుకంటే ప్రాపర్ గ్రౌండ్స్ లేకపోవడమే దీనికి కారణం. ఒక గైడ్ లైన్స్ అనేది మాకు లేదు. ఎందుకంటే మేము ఎక్కడో బతుకుతూ ఉంటాం, ఇక్కడ 3 నెలలు ఉంటాం, ఇంకో దగ్గర 3 నెలలు ఉంటాం, మాదేం పర్మనెంట్ కాదు. ఈ విధంగా మాకు ఇన్కన్వీనియన్స్ అనేది చాలా ఎక్కువైపోతూ ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బతుకులు ఇట్లానే ఉంటా ఉంది. థ్యాంక్ యూ. ఇది ఏ హిందూ సమాజం గురించో ఏదో లేకపోతే ఇతరేతర కమ్యూనిటీస్ గురించో పెట్టింది కాదు. ఇది మేము పూజారులు పెట్టి పూజ చేసే విగ్రహాలేం పెట్టలేదు. ఇది ఒక కాన్సెప్ట్. ఒక యమలీల అనే సినిమా నుంచి ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆ కాన్సెప్ట్ లిఫ్ట్ మూమెంట్లో ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా పెట్టడం జరిగింది. అంతేమని ఏదో కమ్యూనిటీ పరంగా పెట్టింది, ఇదే రామాలయం కాదు. రామాలయం మనం పెట్టలేదు. ఇది ఒక ఏ మతానికి సంబంధం లేదు, మాయా లోకం. ఈ మాయ ఈ విధంగా ఉంటుంది. డెవిల్ హౌస్ అని పెడతారు, అది ముస్లిం దెయ్యమా, హిందూ దెయ్యమా, లేకపోతే ఇంకొక దెయ్యమా అని పెట్టం కదా. దేయాలని దేయాలే, ఆ విధంగా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఏ మతపరమైనది ఉండదు. రెండోది, ఏ మతానికి ఇక్కడ ఛార్జ్ చేయరు. ఇది రామాలయం కాదు. ఏ హిందూ ధర్మం మేము హిందూస్మే, ఇక్కడ చేసిన వాళ్ళు కూడా ముస్లిమ్సే. కానీ ఈ కాన్సెప్ట్ అనేది ఏ మతానికి సంబంధించింది కాదు. ఇది ఒక క్రియేట్ చేసింది. పూజలా ఏమైనా పూజ చేసేదాని కోసం ఏమన్నా దయ్యానికి పూజ చేయమంటామంటాయా నువ్వేమన్నా? అంటే సరదాగా అండి, ఇక్కడ ఏముండదు. ఈ విధంగా థీమ్ ఉంటుంది. ఆ థీమ్ని మనం ఎంటర్టైన్ చేయాలా, ఎంజాయ్ చేయాలంటే ఒక కాన్సెప్ట్. ఇప్పుడు మనకి ఏఐ టెక్నాలజీ వచ్చింది. ఏ టెక్నాలజీలో ఏం కావాలన్నా చేయొచ్చు. ఇంతకుముందు ఆ టెక్నాలజీ ఉందా? లేదు. ఇప్పుడిప్పుడే వచ్చింది కదా. దాంట్లో ఎటువంటి మెథాలజికల్ థియరికల్స్ ఏమి లేవు. ఇది చాలా ఏ సంబంధించినటువంటి ఇది కాదు. మా కాన్సెప్ట్ ఏంటంటే పబ్లిక్ని ఎంటర్టైన్ చేయడం మాత్రమే. మా కాన్సెప్ట్ పబ్లిక్ని ఎంటర్టైన్ చేయడం, వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఒక ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, వినోదాన్ని పంచడమే మా కాన్సెప్ట్. దీనికోసమే మేము ఉంటాం. కూర్చోండి. రవిచంద్ ఆర్ట్ దీని నుంచి మేము ఈ కొత్తగా క్రియేట్ చేసాం. ఈ క్రియేషన్ని గరుడపురాణం అనే ఒక సబ్జెక్ట్ నుంచి ఈ కాన్సెప్ట్ని మొత్తం అంతా సేకరించి దాని ప్రకారం యముడు, శిక్షలు, ఇవన్నీ సభ అంతా అద్భుతంగా తయారు చేసాం అనుకుంటున్నాం. దీన్ని ప్రజలు ఎలా ఆదరిస్తారో చూడాలి. చాలా అద్భుతంగా ఒక 8 నెలల నుంచి కృషి చేసి ఎక్కడ వెనకవాడకుండా అద్భుతంగా రెడీ చేశాం. అది ప్రజలు ఎలా ఆదరిస్తారో ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ.